రీతిగా నిలుచుండగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన శ్రీమతి బుజ్జి గారు ప్రార్థన చేస్తారు. రత్నం గారు, అలియాస్ రత్నం గారు ప్రార్థన చేస్తారు. రండి. ఈవేళ ఈ యొక్క చర్చిలో సేవలు అందించినటువంటి సిఆర్ గారు, శ్రీనివాసరావు గారి యొక్క మెమోరియల్ కాబట్టి ఒక్క నిమిషం మనమందరం కూడా మౌనంగా ఉండి ప్రార్థనతో కూర్చుందాం. ఒక్క నిమిషం అని జ్ఞాపకం చేసుకుందాం. మా శ్రీ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభువా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచాం. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించాలని సిద్ధపడి ఉన్నాం. నీ వాక్కు వినగల శక్తిని గ్రహించు మనస్సుని ఇవ్వండి దేవా. ఈ దినం ప్రియులు కాకర శ్రీనివాసరావు గారు ఈ యొక్క దేవాలయంలో 40 సంవత్సరంలో సిఆర్గా నీ యొక్క సేవను చేసి వారు ఈ యొక్క తేదీన నీ సన్నిధికి చేరి ఉన్నారు. కాబట్టి నీ యొక్క సన్నిధిలో వారు ఉన్నారు అని నీతిమంతులు ఆకాశమందలి జ్యోతుల వల్లే నీ ఎదుట సంచరించుదరని చెప్పిన రీతిగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యమును మేము ఈ సమయంలో ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమేన్. దయచేసి కూర్చుందాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క సమయంలో చదవబడిన వేద భాగంను కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనము చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాటి ఈ లేఖన భాగాలను క్లుప్తంగా కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. ఇందులో చాలామందికి హిస్టరీ చదువుకున్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయము ఏంటి అంటే 16వ శతాబ్దం వరకు ఇంగ్లాండ్ దేశంలో సువార్త లేదు. 16వ శతాబ్దం వరకు అట్లాంటి ఇంగ్లాండ్ దేశానికి సువార్త ఎలా వచ్చింది? ఇంగ్లాండ్ దేశపు యువరాజు ఎత్బయేల్ ఫ్రెంచ్ దేశపు యువరాణిని ప్రేమిస్తాడు. ఎంతవరకు వచ్చింది అంటే వివాహం వరకు వచ్చింది. సరే, ఫ్రెంచ్ దేశపు యువరాణి వివాహానికి తన సమ్మతిని తెలియచేస్తూ ఒక ఆంక్ష పెడుతుంది. ఏమిటి అంటే
ఇంగ్లాండ్ యువరాజుని వివాహం చేసుకోవడానికి నాకు సమ్మతమే. కానీ నేను నా క్రీస్తుని ఆరాధించడానికి ఆ దేశంలో నాకు ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు. ఎందుకు అంటే ఆ 16వ శతాబ్దం వరకు అన్య దేశముగా ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉన్నటువంటి దేశం అది. కాబట్టి ఈమె యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి కుటుంబము. కాబట్టి నా దేవుడిని నా నుంచి దూరము చెయ్యును అని మాటిస్తే ఎత్బయేలుని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది ఆమె. దానికి ఇంగ్లాండ్ యువరాజు సమ్మతించి, అలాగే నీ దేవుని నువ్వు ఆరాధించుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఒప్పుకున్నాడు. తదుపరి వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఫ్రెంచ్ దేశపు యువరాణి ఇంగ్లాండ్ దేశానికి వచ్చింది. వచ్చి ఇంగ్లాండ్ దేశంలో రాజా దర్బారులో, రాజుకోటలో తన దేవుణ్ణి అనగా తన క్రీస్తుని ప్రగాఢముగా ఆరాధిస్తూ ఎప్పటి మామూలుగా తన విశ్వాసపు జీవితంలో కొనసాగుతూ ఉంది. కొంతకాలానికి ఇంగ్లాండ్ దేశానికి ఫ్రెంచ్ నుంచి అగస్టిన్ అనే ఒక మిషనరీ దైవజనుడు వచ్చాడు. వచ్చినటువంటి అగస్టిన్ యువరాణి గురించి తెలుసుకుని రాజకోటకు వచ్చాడు. వచ్చిన తదుపరి ఆయన సువార్తను ఇంగ్లాండ్ దేశంలో ఒక 3 నెలల నుంచి 6 నెలల కాలము దేవుని యొక్క సువార్తను చేయడానికి ఆమోదం పొంది ఇష్టపడి సువార్తను చేస్తూ ఉన్నాడు. ఎత్బయేలు భార్య అయినటువంటి ఇంగ్లాండ్ దేశపు రాణి మునుపటి కంటే అధికమైనటువంటి విశ్వాసములు తన ముందుకు నడుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ తన యొక్క పద్ధతి, తన వినయము, విధేయత, తన భక్తి, దేవుని పట్ల, యేసుక్రీస్తు పట్ల తనకున్నటువంటి భయము మునుపటి కంటే అధికంగా జీవిస్తూ ఉంది. కాబట్టి జరిగినది ఏంటి తెలుసా? తన భర్త అయినటువంటి ఎత్బయేల్ తన భార్య ఉండే ఆ స్థితిని బట్టి, దైవజనుడు అగస్టిన్ చేస్తూ ఉన్నటువంటి పరిచర్యను బట్టి, సువార్తను బట్టి నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ఎదరకొచ్చాడు. ఎప్పుడైతే ఎత్బయేల్ బాప్తిస్మం తీసుకున్నాడో కొన్ని వందల మంది, వేల మంది ఇంగ్లాండ్ దేశంలో రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారు. అది నాన్న ప్రియమైన దేవుని వారలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే క్రీస్తుతో జీవితం ఎప్పుడు కూడా విడిచిపెట్టి ఉండకూడదు. క్రీస్తుతో జీవితము పెనవేసుకుని ఉండాల. క్రీస్తుతో నీ జీవితము ఉన్న పరిమాణము కన్నా ఆ మోస్తరు స్థాయి పెంచుకుని ఇంకా మరింత బలముగా, మరింత విశ్వాసముగా, మరింత భక్తిగా క్రీస్తుతో నీవు జీవించినప్పుడు అనేకమైనటువంటి ఆత్మల రక్షణార్థమై నీవు బ్రతకగలవు. ఈనాటి లేఖన భాగాన్ని గమనించినప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రీస్తుతో జీవించే మనిషి లోకానికి ఉప్పు. 2 విషయాలు చెప్తాను నేను. మొదటి విషయము, క్రీస్తుతో జీవితము సారము గల జీవితమై ఉంటుంది. క్రీస్తుతో జీవితం సారము గలదై ఉంటుంది. సారం ఏంటి? సాధారణంగా ఉప్పు అనేది ప్రకృతి దేవుడు మనకిచ్చినటువంటి వరప్రసాదం. ఎందుకంటే నీటి నుంచి, సూర్యరశ్మి నుంచి, రెండిటి నుంచి ఏర్పడేదే ఉప్పు.
ఇంకో విషయం ఏంటి అంటే, క్లోరిన్, సోడియం రెండు కూడా వేరువేరు ధాతువులు. ఈ రెండిటిని వేరువేరుగా మనము తీసుకుంటే విషం, ప్రాణానికి హాని. కానీ ఈ సోడియం క్లోరిన్ రెండు కలిపి అవి మనకి ఎంత రుచినిస్తా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, లోకంలో ఉన్నటువంటి మనము ఎలాగూ మారిపోవాలి అనగా రుచికరముగా మారిపోవాల. రుచికరముగా ఇందాక నేను చెప్పినటువంటి ఇలిస్ట్రేషన్, ఎత్బయల్ అనే రాజు రక్షణ పొందడానికి గల కారణం ఏమిటో తెలుసా? తన భార్య తనకి రుచిగా కనిపించింది. ఎలాగ రుచిగా కనిపించింది? భక్తుడైన దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు ఉన్నది అంటాడు. క్రొవ్వు మెదడు. దేవుని వాక్యము మనిషికి ఎట్లా ఉండాలో తెలుసా? ఆసక్తి పెరగాల. నిన్ను గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. దినదినము కూడా పరిమాణం పెంచుకోవాలి. చూడండి, మన ఇంటిలో ఉన్నటువంటి ఫ్యాన్, ఆ ఫ్యాన్ మోడు స్టెప్ బై స్టెప్ 1 2 3 4 5 అలా స్టెప్ బై స్టెప్ అది పెంచుకునే కొలది ఏమవుతుంది అంటే స్పీడ్ పెరుగుతుంది. మనకి తక్కువ గాలి కావాలనుకున్నప్పుడు తక్కువలో పెంచుకుంటాం, ఎక్కువ గాలి కావాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెంచుకుంటాం. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ఎయిర్ కండిషన్, దాన్ని కూడా మనకి కొంచెం తక్కువగా కొంచెం ఉంటే చాలు అనుకున్నప్పుడు కొంచెంగా పెంచుకుంటాం. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువగా పెంచుకుంటాం. విశ్వాసము, భక్తి జీవితం కూడా నానాటికి ఎలా ఉండాలో తెలుసా? అభివృద్ధికరముగా ఉండాలా. ఎప్పుడు ఉంటుందో తెలుసు? అది ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని భక్తకోటికి పేతురు రాస్తాడు. నీ దేవుని మీద నీకున్నటువంటి రుచి, నీ దేవుని మీద నీకున్నటువంటి దీక్ష, నీ దేవుని మీద నీకున్నటువంటి భక్తి, నీ దేవుని మీద నీకున్నటువంటి ఆశ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అంటూ కింద మాట రాస్తాడు. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నాలుక ఎండిపోతూ ఉంటుంది. ఒకసారి నాలుక ఎండిపోతూ ఉన్నప్పుడు ఏం పడాలా? నాలుక మీద మంచినీళ్ళు పడాలా. మంచినీళ్ళు పడితే ఆ నాలుకకి తన యొక్క తృష్ణ తీరుతుంది. తృష్ణ అంటే ఇక ఎండిపోయినటువంటి బీడు భూమి మీద వానజల్లు కురిస్తే ఎట్లా ఉంటుందో అట్లా తృష్ణ కొనడం. ప్రియమైనటువంటి విశ్వాసి, నీవు రుచించే సారము కలిగినటువంటి క్రైస్తవుడిగా నీవు జీవించగలగాల. రుచి లేనటువంటి నీరు, రుచి లేనటువంటి భూమి ఎట్లా ఉంటుందో తెలుసా? రాజుల 2వ గ్రంథములో 5వ అధ్యాయంలో 19-20 వచనాలు చదువుదాం. రెండవ అధ్యాయము, 2వ గ్రంథము 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వానితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి
అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. చాలండి. ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఎలాగూ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే అక్కడ నీటిని బాగు చేసిన వాడు ఎలీషా కాదు, నీటిని బాగు చేసిన వాడు దేవవాక్కు. దేవుని పేరట ఉచ్చాటన, దేవుని పేరట ప్రతిష్ట, దేవుని పేరట నామకరణ, దేవుని పేరట ఆజ్ఞ. అంటే దేవుడే. ఆ పట్టణం ఏ పట్టణమో కాదు, ఎరుకో పట్టణం. ఆ పట్టణము శపితమైన పట్టణం. శపితమైనటువంటి ఈ పట్టణము చవిసారము లేనటువంటి నీళ్లు, చవిసారము లేనటువంటి సారము లేనటువంటి భూమిగా ఉన్నది. ఎందుకో తెలుసా? ప్రవక్త చేత ఒక దినాన శపించబడినటువంటి పట్టణం. ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణము ఇప్పుడు పునీతము కావడానికి ఎలీషా అడుగుతున్నాడు, ఒక క్రొత్త పాత్రను తీసుకుని రండి, అందులో కొంచెం ఉప్పు వేసుకుని రండి. క్రొత్త పాత్రను తీసుకుని రండి, ఉప్పు పట్టుకుని రండి. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, ఉప్పు శుద్ధికి, అది రుచికి మాత్రమే కాదు, శుద్ధికి కూడా, అది నిలవకు కూడా, అది స్మెల్ రాకుండా కూడా. ఉప్పు చాలా ప్రాముఖ్యమైనటువంటి ధాతువు. కాబట్టి ఈ ఉప్పు ఏమిస్తుందో తెలుసా? రుచినిస్తుంది. ప్రపంచంలో ఉప్పు ఎక్కడికి వెళ్ళినా కానీ ఉప్పు అవసరత. ఉప్పు ఎక్కడుంటుంది? మన ఇంట్లో ఉప్పు ఎక్కడ ఉంటుంది? బంగారం ఎక్కడ ఉంటుంది? ప్రతి క్షణము దేని అవసరం కావాలా? బంగారం కదండి అస్తమాను కావాల్సింది. బంగారం లేకపోయినా బ్రతకొచ్చేమో కానీ బ్రతుకుతాము. బ్రతకొచ్చేటి బంగారం లేకపోతే బ్రతుకుతాం, ఉప్పు లేకపోతే బ్రతుకులేదు, ఉప్పు లేకపోతే బ్రతుకులేదు. క్రీస్తుతో జీవించే మనిషి ఎలా ఉండాలా? మీరు ఉప్పై ఉన్నారు అంటే ఎలా ఉన్నారు? రుచికరంగా ఉన్నారు. లోకానికి క్రైస్తవుడు ఎలా ఉన్నాడట? రుచికరముగా, ఉప్పు. రెండవదిగా సారవంతమైనటువంటి జీవితము ఎట్లా ఉంటుంది అనగా స్టాండర్డ్గా ఉంటుంది, నిలకడ కలిగి ఉంటుంది. సారవంతమైన బ్రతుకు. ప్రియమైన దేవుని వారలారా చూడండి, ఆ రుచించే ఆ ఉప్పుని ప్రవక్త ఎప్పుడైతే కొత్త పాత్రలో వేసి నీటి దగ్గర పెట్టి దేవుని పేరట ఉచ్చాటన చేశాడో, ఆ నీరు ఎలా మారిపోయిందో తెలుసా? రుచికరమైనటువంటి నీరుగా మారిపోయింది. ఆ భూమి సారము కలిగిన భూమిగా మారిపోయింది. మీ అందరికీ యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనం చదవండి. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప యొద్ద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచు ఉండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను.
నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఊబుకుచు పారుచు ఉండెను. ఇక్కడ చదవనక్కర్లేదు కానీ ఇక ఆ టెక్స్ట్ అంతా గమనిస్తూ ఉంటే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందంట? మందిరపు గుమ్మం దగ్గర నుంచి వస్తుంది. ఈ నీరు మందిరపు గుమ్మం దగ్గర నుంచి వస్తుంది. మందిరపు గుమ్మం దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి నీరు ప్రవహించి 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 ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అరాబాలోని సముద్రపు నీళ్ళలో కలిసింది. అరాబాలో ఉన్న సముద్రపు నీరులో కలిసింది. అరాబాలో ఉన్నటువంటి సముద్రపు నీరు ఎలా ఉంటుంది? ఉప్పు నీరు. సముద్రపు నీరుకి పంటలు పండుతాయా? సముద్రపు నీరు శుభ్రానికి పనికొస్తాయా? ఇక్కడ చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో అరాబాలో ఉన్నటువంటి సముద్రపు నీరులో దేవాలయము గడప దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి నీరు చిన్న పాయ వెళ్ళి సముద్రపు నీరులో కలిసింది. సముద్రపు నీరు ఏమైపోయిందంట? మంచి నీరుగా మారిపోయింది. సముద్రపు నీరంతా మంచి నీరుగా మారిపోయింది. సముద్రపు నీరు మంచినీరుగా మారిపోవడం ఎలా తెలిసిందో తెలుసా? ఇదిగో ఇది ప్రవహిస్తూ ఉన్నప్పుడు కాలువకు అటవతల ఇటవతల సకల జాతి వృక్షములు వచ్చినాయి అంట. ఈ సకల జాతి వృక్షములు ఏమన్నాయో తెలుసా? చక్కగా పూత పడుతున్నాయి, పువ్వులు వేస్తున్నాయి, పిందెలు వేస్తున్నాయి, కాయలు అవుతున్నాయి, పక్కవానకు వస్తున్నాయి. ఇలాగా ఈ వృక్షాలన్నీ కూడా పండ్లు కాస్తున్నాయి. ఈ పండ్లన్నీ ఎప్పుడెప్పుడు కాస్తున్నాయి? నిజానికి మామిడి పండు యాసూలోనే దొరుకుతుంది. సీతాఫలం సీజన్ వారీగానే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మిడిల్ ఏజ్లో. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ఏ కాలంలో చూసినా మామిడి పండు దొరుకుతుంది. ఏ కాలంలో చూసినా ఎంతంత సీతాఫలాలు, కళ్ళు విడిచినటువంటి సీతాఫలాలు. డబ్బులు ఉండాలి కానీ ఏ పండు అయినా సరే దొరుకుతుంది బజార్లో ప్రజెంట్ కాలంలో. అయితే పూర్వకాలములో ఏమున్నది? ప్రజెంట్ కాలమే ఉంది. చదవండి. నెలకి నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతు వృక్షములు పెరిగెను, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో పారుచు ఉన్నది కాబట్టి ఆ చెట్టు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును. అబ్బా, ఎంత చక్కగా ఉందండి! నెలకే పండు, నెలకే పండు. నెలకే పండు ఎక్కడ దొరుకుతుందండి అసలునే? కానీ దేవుని ప్రణాళిక చెప్పున, దేవుని ఆలోచన చెప్పున, దేవుని యొక్క విధానము చొప్పున మనిషి ఏం తిని బతకాలన్నాడు దేవుడు? అసలు ఏం తిని బతకాలన్నాడు చెప్పాడు దేవుడు? చెప్పండి అయ్యా. ఫస్ట్ మనిషి వెజిటేరియన్నా నాన్ వెజిటేరియనా? వెజిటేరియనా? మరి ఎందుకు చంపుకుని తినేస్తున్నావు? అది లేనిదే పంటి కింద ముద్ద దిగదు. మరి ఎలా? దేవుని ప్రియమైనటువంటి వారలారా గమనించండి. ఈనాటి పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా గ్రంథం 65వ అధ్యాయం 25వ వచనం చదువుదాం.
తోడేలు గొర్రెపిల్ల కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి మేయును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతము హాని అయినను నాశనమైనను చేయకుండును. ప్రియమైన దేవుని వారు చూడండి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఏమి లేదంట, హాని లేదు, నాశనం లేదు. ఎద్దు మేయినట్టు సింహము గడ్డి మేస్తుంది, సర్పము మన్ను నాకుతుంది. అంటే ఇక్కడ ఏమి లేదు తెలుసా? క్రూరత్వం లేదు, హింస లేదు, అపాయము లేదు, ప్రాణహాని లేదు. ఏ జంతువుకి హాని చేయదు, ఏ మనుష్యుడు ఏ జంతువుని చంపడు, ఏ జంతువు మనిషిని చంపదు. అలాగే క్రీస్తుతో జీవించే జీవితము ఎక్కడి నుంచి ఆశీర్వాదం మొదలవుతుందో తెలుసా? ఎవడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండునో వాడు సియోనులో నుండి ఆశీర్వదించబడు. నీవు రుచిస్తావు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకములో ఉప్పు నీరు ఎక్కువ, మంచినీరు తక్కువ. ఎందుకు అంటే సముద్రము నీరు ఎక్కువ, నది నీరు తక్కువ. అట్లాంటిది నది పాయలో నుంచి ప్రవహిస్తూ ఉన్నటువంటి నీరు వెళ్ళి ఏం చేసింది? సముద్రపు నీరును మార్చేసింది. అలాగే లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుడు ఒక్కడే. ఈ క్రైస్తవ సంఘము చిన్న సంఘమే. ఈ క్రైస్తవులు కొంతమందే. ఏమన్నారు క్రైస్తవుల్ని? మైనారిటీస్ అన్నారు. మైనారిటీసే. కానీ ఒకనాడు ప్రధానమంత్రి గారు అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారో తెలుసా? ఒరే, క్రైస్తవుడి జోలికి వెళ్ళకండి రా బాబు, క్రైస్తవుడి జోలికి వెళ్ళకండి. క్రైస్తవుడు నిద్రపోతున్నటువంటి సింహం లాంటి వాడు జోలికి వెళ్ళకండి. నిజమే. ఆయన ఏ తలంపుతో ఆ మాట వాడాడో తెలియదు, కానీ అసలు సిసలైన తలంపు ఏంటో తెలుసా? క్రైస్తవుడు నోరు తెరిచి గొగ్గోలు పెట్టి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎవరికీ లేనటువంటి ఆయుధము క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆయుధము ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధము దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నీవు లోకములో రుచించే దాతువ్వి, రుచికరమైనటువంటి దాతువ్వి. అనేక మంది నిన్ను ఏం చేస్తారో తెలుసా? ఆకర్షిస్తూ ఉంటారు. అనేక మంది నీ ఆశీర్వాదం ఎక్కడ మొదలవుతుంది అని చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే నీవు రుచి కలిగినటువంటి బిడ్డవు. కాబట్టి రుచి కలిగినటువంటి నీకేముండాలో తెలుసా? నిలకడ ఉండాలా, స్టాండర్డ్ ఉండాలా. 65వ సంకీర్తనలో 11వ చరణంలో ఒక మాట రాస్తాడు. 65వ సంకీర్తన 11వ చరణం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, నిలకడ ఏంటో తెలుసా? ఈ స్టాండర్డ్ అనే మాట అర్థం ఏంటో తెలుసా? నీవు ఏ విషయంలోని కూడా తొట్టిల్ల పడకు, ఎట్లాంటి పరిస్థితుల్లోని కూడా నీవు భయపడకు, నీవు హడలిపోకు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నీ జాడలు సారము వెదజల్లుతాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరం రాస్తూ 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట రాస్తాడు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. అద్భుతం. ఎందుకు నిలకడ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయు? నేను చాలాసార్లు చెప్తాను, చాలాసార్లు మారాలి మారాలి మారాలి. దేవుడికి పెట్టింది దేవుడికి పెట్టాలి, దెయ్యానికి పెట్టింది దెయ్యానికి పెట్టాలి అని జీవిస్తాను. పరిపూర్ణమైనటువంటి డెడికేషన్ లేదు, పరిపూర్ణమైనటువంటి కమిట్మెంట్ లేదు. నా దేవునితో నేను నడవాలి అనే సిద్ధాంతం లేదు. అటు ఉంటావు ఇటు ఉంటావు. కొత్త ఇల్లు కడతావు, బయట అదేదో దిష్టి పోవడానికి ఏదో కడతావు, బూడిద గుమ్మడికాయో లేకపోతే కలబందో. ఈ ఇంటికి అధిపతి అని ఇంటికాడ బోర్డు ఒకటి పెట్టుకుంటావు, ఏసే గృహాధిపతి అంటావు. ఇంటిలోకి వస్తే ఏదో ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే ఎదురు కావాలా, లోపలికి రావాలంటే శకునం కావాలా. ఈశాన్యం అంటావు, వాయువ్యం అంటావు, ఆగ్నేయం అంటావు, నైరుతి అంటావు. తుమ్ము వచ్చిందంటే రక్షరేఖ అంటావు, దగ్గు వచ్చిందంటే ఇంకా ఏదో అంటావు. ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు మారుతాం మనం? మేము మారిపోయాము అంటావు, కలిసిపోయాము. ఎవరు కలిసిపోయావా? ఎందులో కలిసిపోయావు? అందులో కలిసిపోయావు. ఎందులో కలిసిపోయావు? నీ పాత సిద్ధాంతం మారలేదు, నీ పాత వరమడి మారలేదు, నీ పాత జీవితం మారలేదు, నీ పాత బ్రతుకు మార్చుకోలేదు. తప్పనిసరిగా పట్టుకుని వచ్చావు. తప్పనిసరిగా నువ్వెక్కడ పుట్టావో, ఎట్లాంటి సిద్ధాంతంలో పుట్టావో, ఎట్లాంటి పరిస్థితుల్లో పుట్టావో ఆ చెడుని తీసుకొని వస్తావు. పెళ్లి కూతురుని చేస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని తీసుకెళ్తావు. పాస్టర్ గారు పెళ్లి కూతురుని చేసి ఇక్కడ ప్రార్థన చేయాలా, అక్కడేమో ఒక రాటేసి పసుపు రాసి తోరణం కడతావు. ఎందుకు? ఎలా మారావు? ఎలా మారావు? మళ్ళా చదవండి మాస్టరు. 19వ వచనం. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో. ఒక్క నిమిషం ఆగండి. చాలాసార్లు హడలిపోతూ ఉంటాం, అయ్యి బాబోయ్ చాలా శోధన వచ్చేసింది బాబోయ్, చాలా శోధన వచ్చేసింది బాబోయ్, ఇప్పుడు ఎలాగా? ఆ పక్కింటి అని చెప్తూ ఉంటుంది, ఏముందిలే అమ్మా అయ్యగారికి సిఆర్ గారికి ఎవరికి తెలకోకుండా అంగో అక్కడికి వెళ్ళిపో, అక్కడెక్కడ ఉంది, గండె పిల్లను మురారులోనూ ఉంటుంది, ఆడికి వెళ్ళిపో. ఆ కాలుకి నల్లతాడు కట్టేస్తాడు, చేతికి దండకి తలతాడు కట్టేస్తాడు. తాడు కట్టించుకుంటే పోద్దా? శోధన నీకు వచ్చింది, బయటోడికి వచ్చింది. నీకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? సాధారణంగా కలిగే శోధన తప్ప మరేది నీకు సంభవించలేదు. దేవుడు నీవు నమ్ముకున్నవాడు నమ్మదగినవాడు. మీరు సహింపదగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కూడా నీకు చూపిస్తాడు. ఎన్నిసార్లు నీకు మార్గాలు చూపించలేదా ఆయన? ఎన్నిసార్లు మార్గాలు చూపించలేదా? ఎన్నో 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 నీ చిట్టా ఇప్పితే ఎన్నుంటాయి తప్పించుకున్న మార్గాలు. నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, స్నేహశీలత కావచ్చు, లేకపోతే ఎక్కడంటే ఎలాంటి పరిస్థితులు అంటే కావచ్చు, దుర్భేద్యమైనటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ అయ్య బాబోయ్ ఇక నా వల్ల కాదు, ఇంకా అయిపోయాను అనుకునే పరిస్థితి వచ్చేటప్పటికి తప్పనిసరిగా నేను బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఈ ప్రక్కనే ఒక ఇన్సిడెంట్ చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో 5వ వచనం 4-5 వచనాలు చదువుదాం. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?
మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివి చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా. చాలండి, చూడండి ఇక్కడ అననీయను ప్రవక్త ఏం చేస్తున్నాడు? తిడుతున్నాడు ప్రవక్త. ఏవయ్యా, దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తావు అననీయ నువ్వు? దేవుణ్ణి ఎందుకు మోసం చేస్తావు అననీయ నువ్వు? ఈ ప్రవక్త తిడుతూ ఉండగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి అంటే, అననీయకి ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఆ భయంలో ఇతనికి ఏమైందంటే ఏ గుండెపోటు వచ్చేసింది, కూలిపోయాడు, అక్కడ చచ్చిపోయాడు. స్పాట్ డెడ్ అనమాట. ఇంకా అవకాశం లేదు, ఇక అవకాశం లేదు. ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, దేవుడు నిన్ను అట్లాగున ఏమాత్రము అవకాశం లేకోకుండా వదిలేస్తాడు. ఎప్పుడన్నానే నువ్వు హడలిపోతే చచ్చిపోయేలాగా, గాయపడితే చచ్చిపోయేలాగా, వ్యాధి వస్తే చచ్చిపోయేలాగా, శోధన వస్తే ఇక లేవలేని పరిస్థితిలో ఉండిపోయేలాగా విడిచిపెట్టేశాడా? ఆయన ఎంత ప్రేమగలడో తెలుసా? నువ్వు ఆ శోధన భరిస్తూ ఉంటే ఇంకొక సహాయం చేస్తావన్నా నీకు, దాన్ని తట్టుకునే ఓర్పును సహనాన్ని. కొన్నిసార్లు అంటూ ఉంటారు, అమ్మా ఎంత ఓర్పు గలదానివే నువ్వు, అమ్మా నీకున్న సహనము ఎవరికే లేదమ్మా, నీవు మాత్రమే ఈ కొంపని నిలబెట్టావమ్మా, నీ వల్ల నీ మొహం ఆ చెప్పేదానికి తెరవలేదు, నీకు బుద్ధి లేదు. అసలు నీ వల్ల కాదది. ఆ ఓర్పు, ఆ సహనము, ఆ శక్తి ఎవరిచ్చారు? దేవుడిస్తేనే. శోధన బయట వారికి వచ్చింది, నీకు వచ్చింది. కానీ ఎవరికి రాలేని శోధన నీకు రాలేదు. నా ఒక్కడికే వచ్చేసింది శోధన అనుకుంటా, నీవు అక్కడికి రాలేదు. కానీ నీకున్నటువంటి ఆదరణ ఏంటో తెలుసా? ఆ శోధన తట్టుకునే సహాయం నీకు ఇస్తున్నాడు, ఆ శక్తిని నీకు ఇస్తున్నాడు. ఏ సమయానికి నిన్ను చూన్ చేయాలో, ఏ సమయానికి నిన్ను సెట్ చేయాలో, ఏ సమయానికి నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాలో, ఏ రీతిగా నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని సరిచేయాలో ఆయనకు తెలుసు. ఆయనకు ప్రణాళిక ఉంది నీ మీద. అయితే నీ దగ్గర ఉండవలసింది ఏంటో తెలుసా? నిలకడ ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించండి, సారము కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో రుచి ఉంటుంది, సారము కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో నిలకడ ఉంటుంది, సారము కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో ఆకర్షణ ఉంటుంది. ఏ ఆకర్షణ? యాకోబుకి 12 మంది కొడుకులు ఉన్నారు. 12 మంది కొడుకులు తోడ ఒక కూతురు ఉంది. ఆమె పేరు దీనా. దీనాకి ఒక ఆలోచన, ఒక ఆశ కలిగిందంట. ఏంటి? ఈ దేశాన్ని వెళ్ళాలి నేను ఒకసారి, ఎలాగుందో చూద్దాము అనుకుందంట. ఎవరి బిడ్డ? యవ్వన బిడ్డ. ఈ బిడ్డకి బయటికి వెళ్ళాల్సిన పనేముంది? కానీ ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళాలనుకుందంట. సరే వెళ్ళింది. వెళ్ళినటువంటి దీనా ఆ దేశపు రాజు కొడుకు షెకెము కంటిలో పడింది. రాజు కంటిలో పడి షెకెము కంటిలో పడింది. పడినటువంటి ఆమెను అతను ఊరుకున్నాడా? ఆమెను చరిచాడు, ఆమెను పాడు చేశాడు. ఎందుకు? కారణం ఆకర్షణ.
ఈవేళ చాలామంది యువకులు ఆకర్షణకు గురైపోతున్నారు, ఆకర్షణకు గురైపోతూ ఉన్నారు. ఆకర్షణకు గురైపోయి ఏవేవో చేస్తూ ఉన్నారు. ఆకర్షణ వేరు, ప్రేమ వేరు. ఆకర్షణ వేరు. ఆకర్షణతో నువ్వు వెళితే కనుక జీవితాలు పాడు చేసుకుంటావు. నీ దగ్గర ఉండవలసింది ఏ ఆకర్షణ తెలుసా? దేవాకర్షణ ఉండాలా. సమూయేలు మొదటి గ్రంథములో ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమో. ప్రియమైన దేవుని వారలరా, ఆకర్షణ. ఇదే ఆకర్షణ తెలుసా? దేవాకర్షణ. నిన్ను దేవుడు ఆకర్షించాలా, నిన్ను దేవుడు ఆకర్షించాల. లోకం ఆకర్షించొద్దు. లోకము ఆకర్షిస్తే లోకస్తులు పాలైపోతావు. దేవుడు ఆకర్షిస్తే లోకాన్ని జయిస్తావు. దేవుడు ఆకర్షించాల. ఈ మాట ఎవరు రాస్తున్నారు తెలుసా? సమూయేలు రాస్తున్నాడు. అసలు బైబిల్లో సుందరుడు అనే మాట ఎవరినంటాం? మోషే ఐగుప్తు యువరాణికి ఎలా కనిపించాడు? ఈ బిడ్డ చాలా అందంగా ఉన్నాడు, సుందరుడు, దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని ఆవిడ అనుకుంది. కానీ దావీదు సుందరుడంట. అతని యొక్క కన్నులు చక్కని నేత్రములు గలవాడు. అసలు కళ్ళు వర్ణిస్తే ఎవరు వర్ణిస్తారండి? అది కన్నులు వర్ణిస్తే కనుక స్త్రీ కన్నులు వర్ణిస్తారు. అబ్బా ఏమి బాగున్నాయమ్మా, ఆ కళ్ళు ఏంటండి బాబు, ఆ కళ్ళు ఎంత అందమైన కళ్ళు, గువ్వ కళ్ళు, గువ్వ కళ్ళ ఉన్నాయి కళ్ళు. పురుషుడి కళ్ళు ఎవడన్నా వర్ణిస్తాడా? దావీదు గారి కళ్ళు వర్ణిస్తున్నాడు సమూయేలు. యెషయా, నీ కొడుకుల్లో ఒకడిని దేవుడు రాజుని చేస్తానంటున్నాడయ్యా. రైట్ రండి. కొడుకులు 7 నిలచడబెట్టాడు. ఆజానబాహులు, దేహవారోగ్యం ఉన్నటువంటి కొడుకులు, అందగాళ్ళు, మంచి టీవీ దర్పం ఉండి రాజు అయినటువంటి సౌలు యొక్క యుద్ధసేనలో సైనికులుగా పనిచేస్తున్నారు. యెషయా అనుకున్నాడు, అబ్బబ్బబ్బా, సైన్యంలో పనిచేస్తున్నారు కదా, క్వాలిటీ ఉంది కాబట్టి దేవుడు పంపించాడు, నా కొడుకులకి క్వాలిటీ ఉంది కాబట్టి దేవుడు పంపించాడు యెషయా అనుకుంటున్నాడు. దేవుని ఆలోచన, నువ్వు చూసే క్వాలిటీ చూడ దేవుడు, దేవుడు చూసే క్వాలిటీ హృదయ సౌందర్యం చూస్తాడు. నీ యొక్క మనస్సు ఎంత అందముగా ఉన్నది అది చూస్తాడు. నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు చూస్తాడు. కాబట్టి సమూయేలు వీళ్ళెవరిని కూడా అభిషేకిస్తాక దేవుడు ఒప్పుకోలేదయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? దావీదు చాలా, ఒక రకంగా చెప్పాలంటే లీనియన్స్ వర్డ్ ఉపయోగించాడు. చాలా తక్కువ స్థాయిలో మాట ఉన్నాడులే, ఒకడు కడసారి వాడు ఉన్నాడు. ఇంతమంది వత్తాదుల్ని యోధుల్ని కాదని వీళ్ళు ఎవరికి రాలేదు, కానీ ఆ గొర్రెలు కాసుకునేవాడు, ఆ పిల్లకాకి కొండ కోణంలో తిరిగేవాడు, వాడు చేస్తాడా? ఇక అయిపోయింది. నా కొడుకుల్లో ఎవరిని కూడా దేవుడు రాజుగా చేయడు. వీళ్ళు ఎవరికి దక్కంది వాడికి ఎందుకు వస్తుంది అనుకుంటున్నాడు. కానీ అబ్బాయిని రప్పిస్తూ ఉన్నప్పుడు
దావీదు ఎంట్రీ ఇస్తున్నాడు. సమూయేలు అలా చూస్తున్నాడు. సమూయేలు చూస్తూ రాస్తున్నాడు అన్నమాట. చూచి రాస్తున్నాడు. ఇక్కడ అతడు ఎలా ఉన్నాడంట? అబ్బా, ఎర్రని వాడట, ఇంకా చక్కని నేత్రములు గలవాడట. చక్కని నేత్రములు గలవాడట. ఈ నేత్రములు చక్కగా ఉన్నాయి. నేత్రములు చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ నుదురు ఎలాగుందో తెలుసా? విశాలంగా ఉందట. వర్ణించేసుకుంటున్నాడు. విశాలమైన నుదురు ఉంది. ఇంకెలా ఉందట? అబ్బా, పైనుంచి కింద వరకు చూస్తే సుందరుడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. ఆకర్షణ అంటే అలా ఉండాలి. అంతేగాని లేనిపోని వాటిని అద్దెకు తెచ్చుకుని మెడలో వేసుకుని ఏటి ఏమీ తినకుండానేమో రుద్దుకుని కాసేపు నటిస్తే ప్రయోజనం ఏముంది? అది కాదు. ఆకర్షణ అనేది నీ హృదయము నిండిన దాన్ని బట్టి తప్పనిసరిగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే జనాలు ఇంప్రెసివ్గా ఉంటారు. అబ్బా, ఒక మాట మాట్లాడితే బాగుండు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే కాకిగోల. ఎందువల్ల? ప్రియమైనటువంటి దేవుని వారలారా, చూడండి, ఆకర్షణ ఇది ఆత్మీయమైనటువంటి ఆకర్షణ మనిషికి అవసరం. నీవు రుచించే క్రైస్తవుడు అయితే, క్రీస్తుతో జీవిస్తూ ఉంటే కనుక నీ బ్రతుకు సారవంతంగా ఉంటుంది. సారవంతంగా ఉండాలంటే ఈ 3 లక్షణాలు నీలో ఉండాలి. ఏమిటి 3 లక్షణాలు? మళ్ళీ వరుసగా చెప్పండి. 1 రుచించే జీవితము, 2 నిలకడైన జీవితం, 3 ఆకర్షణ. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. 2వ మాట వెలుగుమయమైన జీవితం. వెలుగుమయమైన జీవితం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యుడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఎంత నుండి వారందరికీ వెలిగించుటకై చాలండి. ప్రియమైన దేవుని వారలారా, వెలుగుమయమైనటువంటి జీవితము ఎట్లా ఉంటుందో తెలుసా? వెలుగుమయమైనటువంటి జీవితానికి మొదటి మాట ఏంటో తెలుసా? వెలుగుమయము అంటే చీకటి లేనిది. వెలుగుమయము అంటే చీకటి లేనిది. చీకటి లేనిది. వెలుగుమయమైనటువంటి బ్రతుకుతున్నాము అంటే ఆ జీవితంలో చీకటి అనేది లేదు అని చెప్పాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట రాస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యేసు వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక. చూడండి, వెలుగుమయం అంటే చీకటి లేనిది. చీకటి లేనిది. చీకటిలో ఏముందంట? వారి క్రియలు చెడ్డవైనందున, చీకటి సంబంధుల క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమించరు. వారు వెలుగుని ప్రేమించరు, వెలుగులోనికి రారు, వెలుగు జీవితాన్ని జీవించరు. 2వదిగా వెలుగుమయమైనటువంటి జీవితములో సత్క్రియ ఉంటుంది. సత్క్రియ. ఈనాటి పత్రిక పాఠ్యభాగములో అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ పేతురు, యోహానులు ఒక వ్యక్తిని స్వస్థపరిచినటువంటి ఘట్టం మనకు ఉంటుంది. ఈవేళ చదవబడిన ఘట్టం ఏంటి అంటే, వీళ్ళు చేసినటువంటి మంచి పనికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హింసిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి, నీవు మంచి పనులు చేసేటప్పుడు కొన్ని శోధనలు ఎదురవుతాయి, కొన్ని బాధలు ఎదురవుతాయి.
నువ్వు మంచిగా జీవిస్తూ ఉన్నప్పుడు శోధకుడు నిన్ను అలమటిస్తూ ఉంటాడు, వెంబడిస్తూ ఉంటాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కుమిలిపోకో, పడిపోకో. శోధన సహించేవాడు ధన్యుడు. ఇక్కడ పేతురు, యోహానులు వాళ్ళు సత్క్రియకు నిర్వచనమైనటువంటి మనుష్యులుగా ఉన్నారో, సత్క్రియలను కొనసాగిస్తూ ఉన్నారో. క్రైస్తవుడిగా నీవు వెలుగుమయమైనటువంటి జీవితం జీవించాలి అంటే మంచి పనులను చేపట్టాలి. నేను సమయం లేదు, ముగించేస్తున్నాను. ఇక ప్రియమైనటువంటి దేవుని వారులారా గమనించండి, ఈనాటి లేఖన భాగాన్ని గమనించినప్పుడు క్రీస్తుతో జీవించే మన జీవితాలు ఒకటి సారవంతమైనటువంటి జీవితాలుగా ఉండాలి, రెండు వెలుగుమయమైనటువంటి జీవితాలుగా ఉండాలి. ఈ సారవంతమైనటువంటి జీవితము, వెలుగుమయమైనటువంటి జీవితము మనలో ఎప్పుడైతే ఉంటుందో మనము తప్పనిసరిగా క్రీస్తుతో ఎక్కడ నడుస్తామో, క్రీస్తుతో పరమునకు చేర్చబడతామో, క్రీస్తుతో జీవిస్తాము. ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును మీకు దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయను గాక. ఆమేన్. దేవా